సో, సంక్రాంతికి ఓవరాల్‌గా 5 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి భయ్యా. అండ్ ఇందులో నేను ఈ 5 మూవీస్‌కి అయితే ర్యాంకింగ్ ఇవ్వబోతున్నా. అండ్ ఎందుకు వీటికి ర్యాంకింగ్స్ ఇచ్చా అని కూడా చెప్పబోతున్నా. అండ్ సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్‌లో 'రాజసాబ్' మూవీ. 'రాజసాబ్' మూవీ ఎందుకంటే నేను చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళిన. బట్ నిజానికి 'రాజసాబ్' ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయింది. స్టోరీ లైన్ బాలేదా? హీరో యాక్షన్ బాలేదా? అంటే టాప్ క్లాస్ ఉంటాయి 2. బట్ వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం నాకు అస్సలు కరెక్ట్ అనిపియలే. 'ప్రభాస్' గారు అంత పెర్ఫార్మన్స్ ఇచ్చినా కూడా ఈ మూవీకి ఇంత అవసరం లేదు అనిపించింది నాకు పర్సనల్‌గా. అండ్ అదే కాకుండా ఎడిటింగ్ కూడా చాలా లాగ్ అండ్ అలాగే ఏదో చాలా అబ్రప్ట్‌గా ఉంటుంది. అంటే ఎక్కడ కట్ అయితుంది, ఎక్కడో వస్తుంది. అసలు స్టోరీ అంతా చాలా ఇన్‌కన్సిస్టెంట్‌గా అనిపిస్తది నాకు. సో, అదొక డిస్కనెక్ట్ ఫీల్ ఇచ్చింది నాకు 'రాజసాబ్' మూవీలో. అందుకే దీన్ని ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే పెడుతున్నా. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో వచ్చేసి 'భరత మహాశయులకు విజ్ఞప్తి'. 'భరత మహాశయులకు విజ్ఞప్తి' మూవీ రవితేజ గారి మూవీ. దీనిలో రవితేజ గారి కామెడీ పర్ఫెక్ట్ పండింది. అండ్ అలాగే రీసెంట్‌గా చూసిన రవితేజ గారి ఫిల్మ్స్‌కి ఈ మూవీ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ అలాగే కొంచెం నేను రవితేజ గారి కామెడీ టైమింగ్‌ని ఎంజాయ్ చేశాను ఈ మూవీలో. అందుకే ఈ మూవీని ఫోర్త్ పొజిషన్‌లో అయితే పెడుతున్నా. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి 'అనగనగా ఒక రాజు' మూవీ. 'అనగనగా ఒక రాజు' మూవీ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే కంప్లీట్ ఫన్ ప్యాకేజ్. కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం ఇచ్చి పడేసిండు. ఓవరాల్ కామెడీ టైమింగ్ అండ్ అలాగే ద మెయిన్ కాన్సెప్ట్ అండ్ అలాగే మనం ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళిందే కామెడీ. దాన్ని పర్ఫెక్ట్‌గా డెలివర్ చేశారు. అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ ఎ ఫిల్మ్. మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్తామో అది వాళ్ళు డెలివర్ చేస్తే చాలు. పెద్దగా ఏది డెలివర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మూవీ ఇస్ 'మనశంకర వరప్రసాద్'. దీన్ని సెకండ్ పొజిషన్‌లో పెట్టడానికి కారణం ఏంటంటే ఓవరాల్ చిరంజీవి గారి టైమింగ్, స్టోరీ లైన్ అన్ని చాలా బాగా అనిపించినాయి నాకు. కానీ టెక్నికల్ వర్క్ అండ్ అలాగే కొంచెం కామెడీ ఇంకొంచెం క్రిస్ప్‌గా రాసుకునే ఛాన్స్ ఉండింది సెకండ్ హాఫ్‌లో. కానీ ఎందుకో దాన్ని అక్కడ మిస్ అయ్యారనిపించింది. వెంకటేష్ గారిని ఇంకా చాలా బాగా వాడుకోవచ్చు. కానీ ఆయనని చాలా అబ్రప్ట్‌గా అలా ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నట్టు అనిపించింది క్యామియో రోల్. అంత ఇంట్రెస్టింగ్‌గా ఆర్ అలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రోల్ లాగా అనిపియలేదు. క్లైమాక్స్ ఫైట్‌లో కూడా ఆయన వస్తారు గానీ ఆ స్వాగ్ ఆర్ ఆ ఫీలింగ్ మనకి రాదు. అంటే ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. అది కొంచెం నేను మిస్ అయ్యాను. బట్ ఓవరాల్ ఈ మూవీ నుంచి మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో అది మాత్రం పర్ఫెక్ట్‌గా డెలివర్ చేశారు. అండ్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే డెలివర్ చేశారని చెప్పాలి. అండ్ ఫైనల్లీ ద విన్నర్ ఆఫ్ సంక్రాంతి 'నారి నారి నడుమ మురారి'. దీని మీద అయితే నాకు జీరో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. అండ్ 5 గంటలకు రిలీజ్ చేయడం ఏంటో అండ్ అలాగే చాలా లేట్‌గా రిలీజ్ అయింది ఫిల్మ్. కానీ అందరికంటే లాస్ట్‌లో వచ్చి అందరికంటే పెద్ద హిట్ కొట్టారనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ ఓవరాల్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అదేదో కొత్త కాన్సెప్ట్ అయితే కాదు. కానీ శర్వానంద్ గారి టైమింగ్ అండ్ ఓవరాల్ కామెడీ టైమింగ్ ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మనం కనెక్ట్ అవుతాం ఫిల్మ్‌కి. లైక్ ఆ హీరో జర్నీ మనం అలా చూస్తూ ఉంటాము. అండ్ థియేటర్ నుంచి బయటకి వచ్చే వరకు నవ్వుతూనే ఉంటాం ఆ కామెడీకి. అండ్ దట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ వెరీ వెల్. సో, ఇది భయ్యా నా ఓవరాల్ రేటింగ్ ఫర్ ది 5 ఫిల్మ్స్. అండ్ అలాగే ఇందులో ఇది నా పర్సనల్ రేటింగ్ మాత్రమే. అండ్ చాలా మందికి 'మనశంకర వరప్రసాద్' నచ్చొచ్చు. కొంతమందికి రవితేజ గారి 'భరత మహాశయులకు విజ్ఞప్తి' నచ్చొచ్చు. అండ్ కొంతమందికి 'రాజసాబ్' ఫస్ట్ ప్లేస్‌లో ఉండొచ్చు. దట్ ఆల్ కమ్స్ టు యువర్ పర్సనల్ ఒపీనియన్స్. బట్ ఇది మాత్రం నా పర్సనల్ ఒపీనియన్. నేను 5 మూవీస్ చూసిన తర్వాత ఈ రోజు నా వర్డిక్ట్ అయితే చెప్తున్నా. సో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.